హే ఆల్, దిస్ ఇస్ స్నిగ్ధ. వెల్కమ్ టు మై ఛానల్ మదర్ ఫర్ ఎంఎన్ఎల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చి నేను ఆలు కర్రీ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు చేసుకున్నది వీడియో కాదు, అండ్ ఇప్పుడు తీసిన వీడియో కూడా కాదు. ఇది ఎప్పుడో తీసిన వీడియో నేను షేర్ చేస్తున్నాను. సో అదనమాట. ఇప్పుడు ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కరివేపాకు, నువ్వులు, మసాలా ఉంటాయి కదా అవి, అండ్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు. సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఆల్రెడీ మనం పొటాటోస్ ఉంటాయి కదా, అవి బాయిల్ చేసుకోవాలి. నేను ఒక 2 మీడియం సైజ్ పొటాటోస్ తోటి కర్రీ చేస్తున్నాను. సో దానికి వచ్చేసి 1 స్పూన్ కారం, 3/4 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను, 2 pinches ఆఫ్ సాల్ట్, అండ్ ½ కప్ ఆఫ్ పెరుగు, 1 బిగ్ స్పూన్ ఆఫ్ కొబ్బరి ½ స్పూన్ ఆఫ్ కొబ్బరి, అండ్ 1 బిగ్ స్పూన్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను. సో ఇది నా దగ్గర ఇవి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్. సో ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. సో నేను 3 లవంగాలు, 2 పెప్పర్వి, అండ్ ½ స్టార్ అనీస్ వేసుకున్నాను. వేసుకొని ఇవి మనం డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే బాగా నచ్చింది. బేసికలీ ఇది చపాతీలోకి, పరాటాలోకి, అండ్ బేసికలీ వీటిలోకి బాగుంటుంది అనిపించింది. సో ఫస్ట్ ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత టొమాటోస్ వేసుకున్నాను నేను. టొమాటోస్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనం మసాలా దానికి ప్రిపేర్ చేసుకున్నది. ఇదే మసాలా మనం దొండకాయ కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. కాకపోతే దొండకాయని ఆల్రెడీ ముందు మనం ఆయిల్లో నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. సో అలా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అదొకసారి ట్రై చేసినప్పుడు ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం 1.5 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కారంగా ఉండదు రెసిపీ అనేది. ఎలా అంటే కొంచెం కమ్మగా అంటారు కదా, అటు తీయగా కాదు, కారంగా కాదు, మీడియంగా ఉంటుంది కదా, అన్ని టేస్ట్ బ్యాలెన్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది ఈ రెసిపీ. నేను ½ ఆనియన్ తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి పచ్చిమిరపకాయలు కారం ఉండే పచ్చిమిరపకాయలు కాదు కాబట్టి నేను 4 తీసుకున్నాను. మీ దగ్గర కారం ఉండేదైతే కారం చూసి తీసుకోండి, సో దట్ పిల్లలు కూడా తినగలరు. బేసికలీ ఈ రెసిపీ అయితే పిల్లలకి బాగా నచ్చుతుంది, ఎందుకంటే కారం ఉండదు కాబట్టి పిల్లలు ఇష్టంగా తినగలుగుతారు. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. నాకేంటంటే కరివేపాకు ఇలా తీసేస్తాను నేను. జనరల్లీ కరివేపాకు తినను, ఎందుకో నాకు నచ్చదు. సో అందుకోసమని మా మమ్మీ అయితే ఏం చేస్తుందంటే ఏదైనా మిక్సీ పట్టి వేసేది ఉంటే అందులో వేసేస్తుంది, ఎందుకంటే అదైతే మిక్సీ పట్టిపోతుంది కాబట్టి తినేస్తాం ఆటోమేటిక్గాని, అలా వేసేస్తుంది. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి ½ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఆల్రెడీ మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ యాడ్ చేసుకొని ఆ గ్రేవీ నుంచి ఆయిల్ కొంచెం బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వచ్చేసి 3/4 టేబుల్ స్పూన్, కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్, పసుపు వచ్చేసి 2 pinches or 3 pinches మనం చూసి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కర్రీ కలర్డ్గానే ఉంటుంది, జస్ట్ కొంచెం మనకు అలవాటుగా ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకోవడం అంతే. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీరు సండేస్ కానీ, అంటే జనరల్లీ మేము సండేస్ మోస్ట్లీ చపాతీస్ అలా ట్రై చేస్తాము. సో అందుకోసమని సండేస్ అని చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా చపాతీస్ చేసుకున్నప్పుడు కర్రీ
కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే తప్పేం లేదు కదా, టేస్ట్ అనేది బాగుంటే ఇంకా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉప్పు కారం టెస్ట్ చేసుకోవాలనుకుంటే టెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. కాబట్టి ఫస్ట్ కారం పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఎంత కావాలో ఏమంటారు సాల్ట్ యాడ్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు నేను చూసినంత వరకు అయితే అందరూ ఒకటేలాగా కారం ఉప్పు తినట్లేదు, సో అందుకోసమని చెప్తున్నాను. ఇక్కడ నేను అది కొంచెం గ్రేవీ కారం ఉప్పు కలిసిన తర్వాత కర్డ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది 1/2 హాఫ్ ఎ కప్ ఆఫ్ కర్డ్ సరిపోతుంది. నేను తీసుకున్న 2 క్వాంటిటీస్ 2 మీడియం సైజ్ ఆలూస్కి. సో బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూస్ని ఇక్కడ యాడ్ చేశాను నేను. యాడ్ చేసి కలిపి బాగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం జనరల్లీ ఆలూస్ ఏంటంటే దానికి స్టార్చ్ ఉంటుంది, సో కారం ఉప్పు పట్టదు, దానికి కారం కూడా పట్టదు, సో గ్రేవీగా పడుతుంది. కాబట్టి నేనైతే నాకు ఆలు ఇంత ఉడికితే సరిపోతుంది, ఎందుకంటే నాకు కొంచెం తెలవాలి. కొంతమందికి ఇంకొంచెం ఉడకాలి అనుకుంటారు కదా, అలా ఉడకాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఉడికించుకోండి. సో ఇప్పుడు నేను జార్ కడిగి వాటర్ని యాడ్ చేశాను నేను ఇక్కడ, ఎందుకంటే కొంచెం గ్రేవీ కోసం మీకు ఎంత గ్రేవీ కావాలో మీరు అంత వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే సాల్ట్ తగ్గిపోతుంది కదా వాటర్ యాడ్ చేసినప్పుడు. నాకైతే పర్ఫెక్ట్గా ఉండింది. సో నేను లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 5 minutes వదిలేసాను. వదిలేస్తే ఇలా అయింది రెసిపీ, చూడండి. ఇప్పుడు నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా అండ్ ఆల్సో జీలకర్ర పొడి, ఈ 2 యాడ్ చేస్తున్నాను నేను. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకంతా నచ్చదు అన్ని రెసిపీస్లో యాడ్ చేయడం, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా పౌడర్ యాడ్ చేసినట్టే కదా 3 ingredientsతో. సో మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ తేలుతుంది. సో ఇప్పుడు అయిపోయినట్టే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, సో అందుకోసమని నేను ఈ రెసిపీలో కొత్తిమీర యాడ్ చేయలేదు. బట్ టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. మా హస్బెండ్ కూడా నచ్చింది. ఈ మధ్య డిసెంబర్ నుంచి ఇంట్లో ఉండట్లేను నేను, ఎందుకంటే మా అమ్మమ్మ చనిపోయారు. సో దానికోసమని ఇక్కడ నేను మా హస్బెండ్ని టేస్ట్ చూడమని అడిగాను. సో తను టేస్ట్ చూసి సరిపోయింది అన్నారు. సో నేను ఇంకా క్లోజ్ చేశాను. ఇది మాకు ఆఫీస్కి కోసమని నేను ప్రిపేర్ చేసుకున్నాను, సో అందుకోసమని. అండ్ అయిపోయింది, బాక్సెస్ ప్యాక్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాయి, బాక్సెస్ ప్యాక్ చేసుకొని స్నానానికి వెళ్ళాలి. నేను స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాము. లేదు బ్రేక్ఫాస్ట్ లేదు అంటే అన్నమే తింటాము తినాలనిపిస్తే. లేదంటే బయట వెళ్ళే దారిలో నేను ఎప్పుడైనా షూట్ చేసి చూపిస్తాను వీలైతే. ఇది చిన్న సైకిల్స్ మీద కానీ చిన్న వెహికల్స్ మీద కానీ పెట్టి, టీవీఎస్ స్కూటీస్ మీద పెట్టి బ్రేక్ఫాస్ట్ అమ్ముతారు కదా, సో అలాంటి దగ్గర తింటాం మేము. టేస్ట్ అయితే అవసరం ఉంటుంది. ఇంతకుముందు 10 రూపీస్కి 6-7 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 20 రూపీస్కి 6 ఇస్తున్నారు. ఐఎమ్ సో సారీ. ఆ రోజు నేను చపాతీస్ చేశాను. ఆ రోజు ముందు రోజు చేశాను చపాతీ. బాక్స్కి అయితే రైస్ చేశాను. ఆ చపాతీస్ తోటి తినేస్తాం మేము. రైస్ వచ్చేసి బాక్స్కి పెట్టేసుకుంటాము అంతే. ఆ రోజు డే అయిపోతుంది అన్నమాట. అంటే ఇంట్లో ఉండాల్సిన టైం అయిపోతుంది, ప్యాక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవడమే. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి వీడియోస్ పెట్టడానికి స్ట్రిక్ట్లీ ట్రై చేస్తాను నా సైడ్ నుంచి. కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి, సో అందుకోసమని నేను వీడియోస్ పెట్టలేదు. ఎప్పుడు పెడదాం అనుకున్నా కానీ ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. సో అందుకోసమే ఇష్యూ ఇన్ ద సెన్స్ ఎవరికో ఫ్యామిలీ వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవడం, లేదంటే ఏదైనా జరిగిపోవడము అలా జరిగింది. సో అందుకోసమని నేను పెట్టలేదు ఇన్ని రోజులు. బట్ ఇప్పటి నుంచి ఫర్ షూర్ నా సైడ్ నుంచి నేను వీడియోస్ పెడతాను. ఇందులో ఈ రెండిట్లలో బాక్స్ ఎవరిది చెప్పండి, నాదా మా హస్బెండా అని. సో
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్, టేక్ కేర్. And please don't forget to subscribe to our channel Mother for MNL, and do like, share and comment on our channel. Bye bye. Have a great day and thank you for subscribing.